నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంతరిక్షం నుంచి భూమిపైకి సునీత విల్మోర్, సురక్షితంగా నేలపైకి వచ్చిన మరో 2 వ్యోమగాములు. తొమ్మిది నెలల తర్వాత పొడమిపైకి సునీత విలియమ్స్, ఫ్లోరిడా సముద్ర తీరంలో సురక్షితంగా ల్యాండింగ్. గుడివాడలో గడ్డం గ్యాంగ్ అక్రమ దందా, మెరక పేరిట 100 కోట్ల విలువైన సొమ్ము స్వాహా. అమరావతిలో 1,00,000 కోట్ల పనులు, పెట్టుబడులు ప్రారంభించనున్న ప్రధాని మోదీ. మల్లవల్లి పారిశ్రామిక పార్కులో అభివృద్ది పరుగులు, 2 అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభించనున్న లోకేష్. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 8 రోజుల యాత్ర కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కు వెళ్లి 9 నెలలుగా అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ తో పాటు మరో 3 వ్యోమగాములు సురక్షితంగా భూమిని చేరుకున్నారు. స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమ నౌకలో దాదాపు 17 గంటల పాటు పయనించి ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో సురక్షితంగా దిగారు. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ ఎట్టకేలకు అంతరిక్షం నుంచి భూమిపైకి చేరుకున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీత, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్, మరో 2 ఆస్ట్రోనాట్లు నిక్ హేక్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ తో కలిసి సురక్షితంగా పుడమిని చేరారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు హ్యాచ్ మూసివేత ప్రక్రియ జరిగింది. తిరుగు ప్రయాణం కోసం వ్యోమగాములు తమ వస్తువుల్ని ప్యాక్ చేసుకుని స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో కూర్చున్నారు. ఉదయం 10 గంటల 35 నిమిషాలకు అన్డాకింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇందులో భాగంగా క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయింది. ఈ నౌక దాదాపు 17 గంటలు ప్రయాణించి ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగింది. గంటకు 17,000 మైళ్ల వేగంతో భూమి వైపు ప్రయాణం చేసిన డ్రాగన్ క్యాప్సూల్ 4 పారాచూట్ల సాయంతో క్రమంగా వేగాన్ని తగ్గించుకుని సేఫ్ గా సాఫ్ట్ ల్యాండ్ అయింది. ఈ ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా క్యాప్సూల్ 4 పారాచూట్లు తెరుచుకోవడంతో వ్యోమనౌక సముద్ర జలాల్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించిన సమయంలో థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ రక్షణగా నిలిచింది. ల్యాండింగ్ అనంతరం వ్యోమనౌక దగ్గరకు చేరుకున్న నాసా సిబ్బంది తాళ్లు, హైడ్రాలిక్ సాధనాలతో దాదాపు అరగంట పాటు శ్రమించి క్రూ డ్రాగన్ ను రికవరీ నౌకపైకి చేర్చారు. అక్కడ భద్రతాపరమైన పరీక్షలు చేసి డ్రాగన్ వ్యోమనౌకను తెరిచి ఒక్కొక్కరుగా వ్యోమగాముల్ని బయటకు తీసుకొచ్చారు. వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలిస్తారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించి భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు.
2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విలియమ్స్, విల్మోర్ ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్ లోనే చిక్కుకుపోయారు. వీరిని భూమి మీదకు తెచ్చేందుకు గతేడాది సెప్టెంబర్లో స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ చేపట్టింది. డ్రాగన్ వ్యోమనౌకను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపారు. సాధారణంగా 4 వెళ్లాల్సిన వ్యోమనౌక సునీత్, విల్మోర్ కోసం 2 సీట్లు ఖాళీగా ఉంచి ఇద్దరితోనే వెళ్లింది. ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి 4 వ్యోమగాములు తిరిగి భూమి మీదకొచ్చారు. అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని భూమి మీదకు వచ్చిన క్రూ 9 సిబ్బందికి నాసా అభినందనలు తెలిపింది. ఈ యాత్ర విజయవంతం కావడంలో స్పేస్ ఎక్స్ ది అద్భుత పాత్ర అని కొనియాడింది. క్యాప్సూల్ భూమిని చేరే సమయంలో వాతావరణం అనుకూలంగా ఉందని, డ్రాగన్ క్యాప్సూల్ ల్యాండింగ్ కు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని తెలిపింది. ల్యాండింగ్ సమయంలో భద్రతా పరంగా అమెరికా కోస్ట్ గార్డ్ అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. అన్డాకింగ్ నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ వరకు అన్ని అనుకున్నట్లు జరిగాయని నాసా వివరించింది. ప్రస్తుత పరిణామాలు భవిష్యత్ మానవ సహిత అంతరిక్ష యాత్రకు కొత్త బాట చూపాయని నాసా వెల్లడించింది. ఈ యాత్రలో సునీత విలియమ్స్ 2 సార్లు స్పేస్ వాక్ చేసినట్లు నాసా తెలిపింది. క్రూ 9 వ్యోమగాములు 150కి పైగా ప్రయోగాలు నిర్వహించినట్లు వెల్లడించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు స్టెమ్ సెల్ సాంకేతికతపై పరిశోధనలు చేసినట్లు వివరించింది. క్యాన్సర్ కు పరిష్కారాలు చూపే మార్గాలపైన పరిశోధనలు జరిగినట్లు తెలిపింది. 4 వ్యోమగాముల కృషి, పరిశోధనలు భవిష్యత్తుకు ఎంతో ఉపయుక్తమని వెల్లడించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బయట నుంచి సునీత, విల్మోర్ కొన్ని నమూనాలను సేకరించినట్లు తెలిపింది. భవిష్యత్తులో మరెన్నో ప్రయోగాలు, పరిశోధనలు చేపట్టబోతున్నట్లు నాసా ప్రకటించింది. I want to tell you, I want to thank the Crew 9 team and the ground teams for their dedication to excellence, their resilience, their flexibility during this expedition, everything they did to have a successful expedition as you have all witnessed. SpaceX has been an incredible partner for us, and it shows the benefits of the commercial-public-private partnership that we have. So they just been a huge, great partner throughout all this. Crew 9, in addition to the spacewalks that many of you witnessed, they performed just about 150 experiments on board the International Space Station with over 900 hours of research. And the work we do on the International Space Station benefits the nation, benefits people on Earth, and are the building blocks for going back to the moon and to Mars. Again, I want to congratulate the entire NASA Commercial Crew Program, the SpaceX team. You know, in many ways, if I step back to last year, this has been 9 months in the making, and I couldn't be prouder of our team's versatility, our team's ability to adapt and really build for the future of human spaceflight and looking at different ways to do business, taking advantage of one vehicle to launch a crew and then bring back the crew in a different vehicle. Our partner SpaceX did a tremendous job. Every time we asked them to do something a little different, they stepped up and to the plate and did that, including swapping capsules 6 weeks ago prior to Crew 10, and then also adjusting the Crew 9 mission. You know, we'll celebrate for a while. We're going to take some time in Commercial Crew to celebrate this one and spend a little time with the crew, and then we'll move on to Crew 11. Crew 11 will be here before we know it. We'll launch that vehicle as early as mid-July, so we'll start preparing for that. 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ సురక్షితంగా భూమిపైకి చేరుకోవడంతో భారత్లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు నెలకొన్నాయి. గుజరాత్లోని ఝాలాసన్లో సునీత విలియమ్స్ కు చెందిన ఆమె బంధువులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు, బాణసంచా కాల్చుతూ డాన్సులు చేశారు. అంతకుముందు ఆమె సురక్షితంగా రావాలని ఆ గ్రామంలోని దేవాలయంలో పూజలు నిర్వహించి యజ్ఞం చేశారు. అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యోమగాములకు ముందుగానే ప్రత్యేక శిక్షణ ఇస్తారని,
అందువల్లే 9 నెలల పాటు భూమికి తిరిగి రాకపోయినా సునీత విలియమ్స్ బృందం ధైర్యంగా ఉండగలిగిందని షార్ విశ్రాంత డైరెక్టర్ శేషగిరిరావు తెలిపారు. ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారన్న ఆయన 62 గంటల పాటు స్పేస్ వాక్ చేశారంటున్న శేషగిరిరావుతో ఈటీవీ ముఖాముఖి. విలియమ్స్ బుచ్ విల్మోర్ సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 3:27 భూమిపైకి క్రూ డ్రాగన్ చేరుకుంది. వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు తెలియజేసేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు షార్ మాజీ డైరెక్టర్ శేషగిరిరావు గారు. ఆయన అడిగి తెలుసు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు, అంటే వీళ్ళు ఎంత సురక్షితంగా వస్తారు ఏంటి అనేది. సో ఈ ప్రయాణం గురించి ఏం చెప్పొచ్చు అంటే, ఇంత సురక్షితంగా దిగుతుంది అని ముందే అనుకున్నప్పటికీ ఎందుకని కొంత ఆందోళన ఉందంటారు? ముఖ్యంగా సునీత విలియమ్స్ను మన అందరం కలిసి భూమి మీదకి ఆహ్వానం పలుకుదాం. ఇది ఒక గొప్ప సాంకేతిక ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. స్టార్ లైనర్లో ఉన్న సమస్యలేంటి, ఒకవేళ అందులో సమస్యలు ఉంటే ఈ క్రూ 9 డ్రాగన్లో అటువంటి సమస్యలు రావని ఎలా నిర్దేశిస్తారు, ఎలా అనుకోవచ్చు అని అందరికీ ఆందోళనగా ఉంది. ఈ క్రూ 9 మాడ్యూల్, డ్రాగన్ క్రూ 9 మాడ్యూల్ అనేది స్పేస్ ఎక్స్ వాళ్ళది. వాళ్ళు ఏం చేశారంటే దీన్ని పర్ఫెక్ట్ గా తయారు చేశారు. 49 సార్లు ప్రయోగించారనమాట. ఒకసారి 2 సార్లు కాదు. అదే స్టార్ లైనర్ కనుక మనం తీసుకున్నట్టయితే దాన్ని 2 సార్లు ప్రయోగించారు. ఒకసారి ఆర్బిట్ దాకా వెళ్లి తిరిగి వచ్చింది, రెండవసారి అనుసంధానమై మానవులు లేకుండా తిరిగి వచ్చింది, మూడవసారి ప్రథమంగా సునీత విలియమ్స్ ని విల్మోర్ ని తీసుకుని స్టార్ మాడ్యూల్, స్టార్ లైనర్ అనే దాన్ని ఏ విధంగా పనిచేస్తుంది, మానవులను తీసుకెళ్లి తీసుకురావటానికి అనే టెస్ట్ చేయటానికి ఉపయోగించిందనమాట. అందువలన దానికి అనుభవం తక్కువ. ఈ సాంకేతికంగా ఏర్పడిన లోపాలు ఈ డ్రాగన్ లో ఉండటానికి అవకాశం లేదు. దీన్ని 49 సార్లు ప్రయోగించున్నారు అంతకుముందు. ఆ 49 సార్లు 44 సార్లు అనుసంధానం చేసున్నారు. అనుసంధానం చేయటమే కాదు, తీసుకెళ్లిన మానవులందరినీ, వ్యోమగాముల్ని దిగ్విజయంగా భూమి మీదకి తీసుకొచ్చారు. ఆ తర్వాత తీసుకొచ్చిన తర్వాత దాన్ని రీఫర్బిష్ చేసి, అంటే దిగిన తర్వాత అన్ని రకాలుగా దాన్ని పరీక్షించి సురక్షితమైన పరికరాలన్నీ బాగా ఉన్నాయో లేదో చూసుకుని దాదాపు 29 సార్లు మరొకసారి ప్రయోగించారు. అటువంటి చరిత్ర గల వాహనం ఇది. ఎటువంటి సమస్యలు లేకుండా సునీత విలియమ్స్ తీసుకురావడానికి వీలైందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే వీళ్ళు మొదట వెళ్ళినటువంటి స్టార్ లైనర్ ఉందో అది కూడా సురక్షితంగానే వెనక్కి వచ్చింది. దాంట్లో ఏదైతే హీలియం లీకేజ్ కి సంబంధించి ఇబ్బందులు ఏర్పడ్డాయో వాటిని క్లియర్ చేసిన తర్వాతే తిరిగి భూమిపైకి వచ్చింది. అయితే ఎందుకని వ్యోమగాములను తీసుకురావడానికి ఆలోచించడం జరిగింది? మానవ సహిత ప్రయోగాలు చేయాలి అంటే దాన్ని రిలయబిలిటీ ఎంత ఉండాలి అని మనం ఒక్కసారి చూసుకున్నప్పుడు దాంట్లో ఉన్న వ్యవస్థలన్నిటికీ ఒక రిలయబిలిటీ నంబర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ ప్రయోగానికి ముందు స్టార్ లైనర్ రిలయబిలిటీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అనుకున్న విధంగా ఉంది. ఈ అనుకున్న విధంగా ఉందనేది ఎలా చూస్తారు అంటే దాంట్లో ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఆ వ్యవస్థలు ఎటువంటి సమస్య తలెత్తకుండా ఎన్ని గంటల పాటు, ఎన్ని రోజుల పాటు నిరంతరంగా పనిచేయగలదు అనేది ఒక ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేసి రిలయబిలిటీని నిర్ణయిస్తారు. స్టార్ లైనర్ అనుసంధానం అయిన తర్వాత ఆ ఉన్న 24 మైక్రో మైనర్ థ్రస్టర్స్ లో దాదాపు 7 థ్రస్టర్స్ వరకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అలాగే హీలియం లైన్స్ లీక్ వచ్చింది. అంటే అర్థం ఏంటి, తీసుకువెళ్లిన 2-3 రోజుల్లోనే 7 వ్యవస్థలకి సమస్య ఏర్పడింది. అప్పుడు దానికి మనకున్నట్టు భద్రతా ప్రమాణాల ప్రకారం రిలయబిలిటీ నంబర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అది మానవుల్ని తీసుకురావడానికి అనుగుణంగా లేదనమాట. అందువల్ల నాసా వాళ్ళు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేదు కాబట్టి తీసుకువచ్చేప్పుడు ఏదైనా సమస్య కనుక ఏర్పడితే అది తీరని సమస్య అవుతుంది, కాబట్టి అది రిపేర్ చేయలేని సమస్య అవుతుంది. కాబట్టి సునీత విలియమ్స్ ని, విల్మోర్ ని తీసుకురావడానికి సాహసించలేదు. ఏదైతే క్రూ డ్రాగన్ ల్యాండ్ అయిందో ఈ స్ప్లాష్ అయిన టైంలో సునీత విలియమ్స్ గారు అంటే వారం రోజుల ప్రయాణానికి వెళ్లి 9 నెలల పాటు అక్కడ ఉన్నప్పుడు భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన డిస్కషన్ ఏంటంటే వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయారు అని. కానీ మధ్య మధ్యలో తను భూమిపైన ఉన్న వాళ్ళతో ఇంటరాక్షన్ చేసిన సందర్భంలో మేము ప్రిపేర్డ్ గానే ఉన్నాము, మాకు సరైన తర్ఫీదు ఉంది, మేము ఎలాంటి ఆందోళన చెందడం లేదు అని చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఈ రోజు బయటకు వచ్చినప్పుడు, క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా చాలా సంతోషంగా హాయ్ చెప్పారు, అందరినీ పలకరించారు. సో అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళు అక్కడ ఇరుక్కుపోలేదు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. సో అక్కడ ఇన్ని నెలల పాటు ఉండడానికి ఈ మానసిక స్థైర్యం, దీనికి సంబంధించి వాళ్ళు ముందుగానే దీనికి కూడా తర్ఫీదు పొందుతూ ఉంటారా? మొట్టమొదటి 8 రోజులకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే వాయిదా పడుతుంది అనేది
వాళ్ళు అనుసంధానం అయిన వెంటనే తెలిసింది వాళ్ళకి. అనుసంధానం అయిన తర్వాత ఏర్పడిన సమస్యల వలన అనుసంధాన ప్రక్రియ అవన్నీ ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా వచ్చి అనుసంధానం దిగ్విజయంగా చేయటానికి కొంత సమయం అదనంగా పట్టింది. అప్పుడే వారికి తెలుసు ఏదైనా సమస్యలు వస్తే ప్లాన్ బి ఏంటి, ప్లాన్ సి ఏంటి అనేది ఎప్పుడు ఉంటుంది. 3 నెలలైనా 4 నెలలైనా చివరికి అది 9 నెలలు అయింది. కాబట్టి క్రమేణా ఆ ఒత్తిడిలో నుంచి బయటకు వచ్చి రోజు మనకి నిర్వర్తించిన కార్యక్రమం ఏంటి అని ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళు నిర్వర్తించుకుంటూ వెళ్ళారు. కాబట్టి ఆ ఒత్తిడిని అధిగమించి అక్కడ ఉండగలిగారని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ 9 నెలల కాలం పాటు వాళ్ళు చేసినటువంటి ప్రయోగాలు ఏంటి, మొత్తం ఎన్ని ప్రయోగాల్లో భాగస్వాములు అయ్యారు? ముఖ్యంగా సునీతా విలియమ్స్ చేసిన ప్రయోగాల్లో గార్డెనింగ్ ముఖ్యమైనదిగా చెప్తున్నారు. దాంతోపాటు ఆమె స్పేస్ వాక్ చేసింది. దాదాపు 62 గంటల పాటు స్పేస్ వాక్ చేశారు. స్పేస్ వాక్లో ఏం చేస్తారని అందరికీ అనుమానం రావచ్చు. సోలార్ ప్యానెల్స్ బాగున్నాయా లేవా, ఏదైనా ఒక పరికరం చెడిపోవటానికి సిద్ధంగా ఉందని మనకి పరిశీలనలో తేలితే లోపల ఉన్న క్రొత్త పరికరం తీసుకెళ్లి బయట బిగించాలి. దాని దగ్గర నుంచి భూమి బయట ఎటువంటి మైక్రోబులు ఉంటాయి, మరి లోపల ఏదైనా మైక్రోబులు పెరగటానికి అవకాశం ఉందా అనే దానికి వీలుగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక చిన్న పరికరం ద్వారా ఈ మైక్రోబ్స్ కలెక్షన్ చేసి ఒక స్లైడ్లో పెట్టి భద్రపరుస్తారు. అది భూమి మీదకి వచ్చిన తర్వాత దాన్ని పరిశీలించి అది ఎటువంటి మైక్రోబో చెప్తారనమాట. అది కూడా చేసింది ఆమె. భూమి మీద నుంచి మనుషులు వెళ్ళినప్పుడు మనుగడ సాధించటానికి ఎటువంటి వాతావరణం కావాలి అనేది కూడా పరిశీలిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ మీకు సాయిల్ వేరు, అక్కడ సూర్యరశ్మి వేరు, అక్కడ ఉండేది కృత్రిమ వాతావరణం. ఎందుకంటే ఆ కృత్రిమ వాతావరణంలో ఇక్కడ ఉన్నట్టుగా మన వాతావరణంలో 20% ఆక్సిజను, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజను అలా ఉండటానికి తక్కువ అవకాశం ఉంది. ఆ కృత్రిమ వాతావరణంలో ఈ మొక్కలు పెరగాలి. అందువలన ఈ కృత్రిమ వాతావరణంలో పెరగడానికి అనువైనటువంటి సీడ్సే తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు ఆ మొక్కల్ని వెనక్కి తీసుకొస్తారా సార్? ఇక్కడ పరిశోధనల కోసం మళ్ళీ వినియోగిస్తారా? కొన్ని భద్రపరుస్తారు. ఆకులు కానివ్వండి, కాండం కానివ్వండి, వేళ్లు కానివ్వండి, ఆ కాన్స్టిట్యుయెంట్స్ ఏంటి అని చూస్తానికి భద్రపరుస్తారు. ఇవి అడిబుల్ కాబట్టి, తినటానికి వీలయ్యాడు కాబట్టి కొన్ని అక్కడే భుజించడానికి వీలుగా ముందే నిర్దేశించిన సమయంలో అవి తయారైన తర్వాత వాటిని పరీక్ష అవి తినటానికి అనువుగా ఉందా లేదా అని పరీక్ష చేయడానికి పరికరం ఉంటుంది. ఆ పరికరంతో పరీక్ష అయిన తర్వాత వాళ్ళని తినటానికి వాళ్ళకి ఆదేశాలు ఇస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఏదైతే సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్కి సంబంధించినటువంటి యాత్ర ఉందో, ఈ యాత్ర దిగ్విజయంగా పూర్తవడమే కాదు భవిష్యత్తు తరాలకి ఈ అంతరిక్ష పరిశోధనలపై మరింత ఆసక్తి పెంచేలాగా ఉందని చెప్తున్నారు శేషగిరిరావు గారు. నమస్తే. నమస్కారం. 8 రోజుల కోసమని వెళ్లి 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాల్లో చిక్కుకుపోయారు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికన్ వ్యోమగామి బుచ్ విల్మోర్. స్టార్ లైనర్ టెస్ట్ ఫ్లైట్ కోసం వెళ్లిన వీరిద్దరూ సాంకేతిక సమస్యల కారణంగా ISS లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరిని తీసుకొచ్చేందుకు పలుమార్లు నాసా యత్నించినప్పటికీ అవి వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు వారు తిరిగి వచ్చారు. సునీతా విలియమ్స్, విల్మోర్లు 2024 జూన్ 5న ప్రముఖ సంస్థ బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవ సహిత యాత్రకు వెళ్లారు. మరుసటి రోజు ISSతో వారి వ్యోమనౌక స్టార్ లైనర్ విజయవంతంగా అనుసంధానమైంది. పలు పరిశోధనల తర్వాత 8 రోజులకే భూమిపైకి రావాల్సి ఉండగా స్టార్ లైనర్లో థ్రస్టర్లు పనిచేయకపోవడం, హీలియం లీకేజీతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. 2024 జూన్ 12న బోయింగ్ స్టార్ లైనర్ భూమిపైకి వచ్చేందుకు సిద్ధంగా లేకపోవడంతో వ్యోమగాముల ప్రయాణం వాయిదా వేసినట్టు నాసా ప్రకటించింది. జూన్ 26న వ్యోమగాములు తిరుగు ప్రయాణం కానున్నట్లు నాసా తెలిపింది. ఆ తర్వాత మళ్లీ వాయిదా వేసింది. అన్నీ అనుకూలిస్తే 2024 జులై 2న వీరి తిరుగు ప్రయాణం ఉండొచ్చని ఆ సమయంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో సునీతా విల్మోర్ ISS సిబ్బందితో కలిసి దాని నిర్వహణ బాధ్యతలు సహా పరిశోధనలు చేపట్టారు. కొన్ని రోజులకే సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్ లైనర్ సురక్షితమే అని చెప్పింది.
కానీ నాసా అందుకు అంగీకరించలేదు. భూమిపైకి వ్యోమగాములను తీసుకొచ్చే సమయంలో సమస్యలు తలెత్తవచ్చని భావించి వద్దని పేర్కొంది. దీంతో గత ఏడాది సెప్టెంబర్ 6న స్టార్ లైనర్ ఖాళీగా తిరుగు పయనమై న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్లో సురక్షితంగా కిందకు దిగింది. సునీతా విలియమ్స్ కు మరికొంతకాలం నిరీక్షణ తప్పలేదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న ఇద్దరు వ్యోమగాములను తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్తో ఫాల్కన్ 9 రాకెట్ను గత ఏడాది సెప్టెంబర్ 28న ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ నుంచి ప్రయోగించారు. సెప్టెంబర్ 29న సాయంత్రం 5:30 అది ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. ఐఎస్ఎస్తో డాకింగ్ ప్రక్రియ పూర్తి కాగానే క్రూ 9 మిషన్లోని నాసా వ్యోమగామి నిక్ హగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ అదే రోజు రాత్రి 7 గంటల తర్వాత ఐఎస్ఎస్లోకి ప్రవేశించారు. హగ్, గోర్బునోవ్ 2025 ఫిబ్రవరిలో భూమిపైకి తిరిగి రానున్నట్టు నాసా ఆ సమయంలో ప్రకటించింది. సుదీర్ఘకాలం అక్కడే చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, విల్మోర్ వీరితో పాటు అదే మిషన్లో భూమిపైకి చేరుకోనున్నారని పేర్కొంది. వీరిని తీసుకొచ్చేందుకు క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో 2 సీట్లను ఖాళీగా ఉంచినట్టు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్తో పాటు మిగతా ఇద్దరు వ్యోమగాములు తిరిగి భూమిపైకి రావాల్సి ఉండగా మరోసారి అది వాయిదా పడింది. దీంతో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు 9 నెలలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండాల్సొచ్చింది. అంతరిక్షంలో ఉన్న సమయంలో సహోద్యోగులతో కలిసి సునీతా విలియమ్స్ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. భూమిపై ఉన్న పలువురు విద్యార్థులతో చిట్చాట్లో తన అనుభవాలు పంచుకున్నారు. అంతరిక్ష కేంద్రంలో ద్రవాలను ఎలా తీసుకుంటారో వారికి చూపించారు. ఫిబ్రవరిలో తిరుగు ప్రయాణంపై మళ్లీ అనిశ్చితి నెలకొన్న వేళ తాము అక్కడ బాగానే ఉన్నామని సునీత పేర్కొన్నారు. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో భూమిపైకి వస్తామని ధీమాగా చెప్పారు. ఈ క్రమంలోనే మార్చి 12న స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా వారిని వెనక్కి తీసుకొస్తున్నట్టు నాసా, స్పేస్ ఎక్స్ ప్రకటించాయి. మార్చి 16న విజయవంతంగా ఐఎస్ఎస్ను డ్రాగన్ క్రూ 10 వ్యోమనౌక చేరుకుంది. సునీతా విలియమ్స్ కు ఇది 3వ రోదసి యాత్ర. గతంలో ఆమె 2006, 2012లో ఐఎస్ఎస్ కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఐఎస్ఎస్ లో ఓసారి మారథాన్ కూడా చేశారు. ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆమె ఆనందంతో డాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది. 2012లో ఆమె చివరిసారి స్పేస్ వాక్ నిర్వహించగా 2025 జనవరి 30న ఆమె 8వ వాక్ చేశారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఐఎస్ఎస్ లో పలు వ్యాయామాలు చేశారు. ఈసారి 8 రోజుల యాత్ర కోసం వెళ్లి 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు.